సరిగ్గా 23 ఏళ్ల క్రితం ఒక మిత్ పుట్టింది. అదేంటంటే రాజమౌళితో సినిమా తీసిన ప్రతి హీరోకి తన నెక్స్ట్ మూవీతో డిజాస్టర్ పడుతుందని చెప్పేసి. అండ్ ఆ మిత్ని క్రియేట్ చేసింది ఎన్టీఆర్. అండ్ సరిగ్గా 23 సంవత్సరాల తర్వాత మొన్నొచ్చిన దేవర మూవీతో ఆ మిత్ని బ్రేక్ చేసింది కూడా ఎన్టీఆర్. ఈ మిత్ని నేను పట్టించుకోను, ఇవన్నీ సెంటిమెంట్లు నేను పట్టించుకోను అని ఒక ఫ్లాప్ డైరెక్టర్ని పెట్టుకొని తన మిత్నే బ్రేక్ చేసిండు ఎన్టీఆర్. అండ్ దీనికి తోడు కలెక్షన్స్ అనేది విపరీతంగా వస్తున్నాయి. అండ్ జనాలు థియేటర్లకి పరుగులు తీస్తున్నారు. ఈవెన్ దో ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు చాలా చోట్ల రెయిన్స్ పడ్డాయి. ఈవెన్ దో రెయిన్స్ పడ్డా కానీ థియేటర్స్ ఫుల్ పడ్డాయి, హాళ్ళు హౌస్ఫుల్స్ పడ్డాయని చెప్పుకోవచ్చు కొన్ని షోలు అయితే. అండ్ హిందీలో దిస్ ఇస్ అ హ్యూజ్ జంప్ టు కలెక్షన్స్ అనమాట. సో ఈరోజు వచ్చిన నెంబర్స్ అయితే కొన్ని మ్యాజికల్ నెంబర్స్లో ఉంటాయి. లిటరల్లీ నాకు ఈరోజు ఒక Day 3 Day 4 కైండ్ ఆఫ్ థింగ్ ఫీల్ అయితే వస్తుంది నాకు. సో ఈ కలెక్షన్స్ ఆల్రెడీ ప్రాఫిట్స్లోకి ఎంటర్ అయింది దేవర మూవీ. సో ఇది ఎంత ప్రాఫిట్స్ తెచ్చి పెడుతుంది అని చెప్పేసి నెక్స్ట్ ఫర్దర్గా వెయిట్ చేయాలి. బట్ అసలు ఐ డోంట్ హ్యావ్ టు స్పీక్ వర్డ్స్ అనమాట. ఏం మాట్లాడో అర్థం కావట్లేదు. సో ఆ మెత్తిని బ్రేక్ చేయడంలో ఎన్టీఆర్ అయితే సక్సెస్ అయ్యాడు. అండ్ దాంతోపాటు టీమ్ డెలివర్డ్ వెరీ గుడ్ మూవీ. అండ్ Part 2 కోసమే చాలామంది ఇప్పుడు ఎగ్జైట్ అవుతారు, ముఖ్యంగా నార్త్లో ఈ మూవీకి విపరీతమైన ఫాలోయింగ్ అయితే వచ్చింది. అండ్ ఇట్లా చెప్పండి, పుష్పాని డామినేట్ చేసేంత కలెక్షన్స్ అక్కడ వస్తున్నాయి. బట్ లాంగ్ రన్లో ఎంతవరకు హోల్డ్ చేస్తో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో అయితే పుష్పాని డామినేట్ చేసేంత అయితే చూపిస్తుంది. సో ఈ లెక్కను చూసుకుంటే మాత్రం దేవర Part 2కి అక్కడ మాత్రం విపరీతమైన బజ్ వస్తుంది అండ్ విపరీతమైన బిజినెస్ జరుగుతుందని చెప్పేసి అర్థమవుతుంది. ఈ మనిషి ఏం కొడతానో చెప్పాడో, కాళ్ళ ఎదురెత్తుకుని చెప్తా అని చెప్పేసి టెంపర్ నుంచి ఇప్పటి వరకు తన ఫ్యాన్స్ అయితే ఎత్తిన కాళ్ళని దించకుండా అయితే అలానే వెళ్తున్నాడు అనమాట. సో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈయన యాక్టరా లేకపోతే ఒక జ్యోతిష్యుడు అని చెప్పేసి. సో తను ఏం చెప్తే అది జరుగుతుంది అనమాట. సో తను కాలర్ ఎత్తుకునేలా చేస్తాను అని చెప్పాడు అండ్ చేసి చూపించాడు. హీఈస్ ద మ్యాన్ డెలివర్స్ టు దేవర. అండ్ ఎంతోమంది మిక్స్డ్ టాక్ చెప్పారు, సినిమాని తొక్కేద్దామని చూస్తారు. బట్ ఆఫ్లైన్లో మాత్రం దీని రీచ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో విచ్ ఇస్ అ వెరీ హ్యూజ్ సక్సెస్ ఫర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అండ్ దానితో పాటు ఈ మిత్ని బ్రేక్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. అండ్ మిత్ని క్రియేట్ చేసింది ఎన్టీఆర్ అండ్ బ్రేక్ చేసింది కూడా ఎన్టీఆర్. సో విచ్ ఇస్ అ గ్రేట్ కంగ్రాచులేషన్ టు ద దేవర టీమ్ ఫర్ గివింగ్ దిస్ మూవీ టు అస్. ఏ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్ టు సినీ చాట్.